సరిగ్గా ఓకే 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 సరిగ్గా ఒక సంవత్సరం కిందట ఇదే రోజు 10 నవంబర్ నాడు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పేరిట ఈ రాష్ట్రంలోని అన్ని బలహీన వర్గాల కుటుంబాలకు, బలహీన వర్గాల సోదర సోదరీమణులకు ఒక అందమైన రంగుల కళ లాంటి ఒక డిక్లరేషన్ విడుదల చేసి ఒక అందమైన రంగుల కళను చూపెట్టింది. 5 ఏళ్లలో 1,00,000 కోట్లు బీసీల అభ్యున్నతికి ఖర్చు పెడతామని, బీసీ సబ్ ప్లాన్ తెస్తామని, 42% రిజర్వేషన్ కల్పిస్తామని, కుల వృత్తులను ఆదరిస్తామని, సిరిసిల్లలో మెగా పవర్లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తామని, సిరిసిల్లలోనే కాకుండా నేతన్నలు ఎక్కడెక్కడైతే ఉన్నారో ప్రతి చోట కూడా నేతన్నలకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన దానికంటే, కేసీఆర్ చేసిన దానికంటే ఎక్కువ చేస్తామని చెప్పి ఊదరగొట్టి సరిగ్గా ఇదే రోజు సంవత్సరం కిందట 365 రోజుల కిందట కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ విడుదల చేయడం జరిగింది. ఇవాళ నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా, నీకు సిగ్గు లజ్జ ఉంటే ఈరోజు సిరిసిల్లలో ఇది 20వ ఆత్మహత్య. నిన్న ఒక యువ జంట 41 ఏళ్ల వయసున్న జంట గత 10 ఏళ్ల పాటు షోలాపూర్ నుంచి తిరిగి వలస వచ్చి ఇక్కడ వారానికి 6-7 వేలు సంపాదించుకుంటూ నెలకు కనీసం 20 నుంచి 25 వేలకు తగ్గకుండా సంపాదించుకున్న ఒక జంట గత సంవత్సర కాలంగా సాంచలమ్ముకొని అప్పుల పాలైపోయి బతుకమ్మ చీరల ఆర్డర్లు బంద్ అయిన తర్వాత నీ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం నేతన్నలను పొడిచిన వెన్నుపోటు వల్ల ఈరోజు మళ్ళొక్కసారి సిరిసిల్లలో ఆత్మహత్యల పరంపర సాగుతూ ఉన్నది. 20 మంది సిరిసిల్లలో చనిపోయినారు నేతన్నలు ఇప్పటికీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఈ 11 నెలల్లో. అదేవిధంగా రాష్ట్రంలో మరొక 14 మంది ఇతర ప్రాంతాల్లో కూడా చనిపోయినారు. మొత్తం 34 మంది నేత కార్మికులు ఈరోజు వరకు చేనేత వృత్తిలో, అదేవిధంగా పవర్లూమ్లో ఉన్న వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక బలవన్మరణాల పాల్గొవడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి, సిగ్గు, లజ్జ ఏమన్నా ఉంటే ఇప్పటికైనా ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా ప్రయత్నం చేయాలి. మీరే చెప్పినారు పెన్షన్లు డబుల్ చేస్తామన్నారు. ఇవాళ సిరిసిల్లలో నేతన్నలకి 50 ఏళ్ల పైబడ్డ వాళ్ళందరికీ గత ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం అప్పటిదాకా 200 రూపాయల పెన్షన్ ఉంటే దాన్ని 10 రెట్లు పెంచి 2000 చేసింది. నీకు గీత కార్మికుల మీద, నేత కార్మికుల మీద, వృత్తిదారుల మీద, వృత్తి చేసుకుంటూ పెన్షన్ పొందుతున్న వాళ్ళ మీద ప్రేమ ఉంటే దాన్ని ఇచ్చిన మాట ప్రకారం వెంటనే 4000 చెయ్యి. మహిళలకు 2500 ఇస్తా అన్నావు. ఇంతవరకు అతి లేదు, గతి లేదు. ఇవాళ ఆ 2500 ఇచ్చింటే ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి రాకపోవునేమో. ఎందుకంటే ఒకవైపు పెరిగిపోతున్న అప్పులు, ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీ చోలా ఇన్సూరెన్స్ అనే కంపెనీలో, చోళమండలం అనే ఫైనాన్స్ కంపెనీలో డబ్బులు తెచ్చి కట్టలేక అప్పుల పాలైపోయి సాంచలు అమ్ముకునే, ఆఖరికి ఇల్లు అమ్ముకునే పరిస్థితి, బండి అమ్ముకునే పరిస్థితి వచ్చిన తర్వాత దిక్కులేక 3 పిల్లలు అనాథలు చేసి, ఒక 10వ తరగతి చదువుతున్న అమ్మాయి, ఒక 9వ తరగతి చదువుతున్న అమ్మాయి, వాళ్ళందరినీ ఇవాళ అట్లా అనాథలు చేసి చనిపోయిన పరిస్థితి. ఇంకా ఎంతమంది చచ్చిపోతే ఈ ముఖ్యమంత్రికి, ఈ ప్రభుత్వానికి బుద్ధి వస్తుంది? ఇంకా ఎంతమంది ఈ రకంగా ఆత్మహత్యలు చేసుకుంటే ఈ ప్రభుత్వానికి సిగ్గొస్తుంది? ఇంకా భేషజం వదిలిపెట్టి, ఇంకా ఎన్నికలు అవి ఇవి ఏం లేవు. ఇప్పుడు ఇంకో 4 ఏళ్ల పాటు ఏ పంచాయతీ లేదు రాజకీయంగా. ఇవాళ నేను ప్రభుత్వాన్ని చిత్తశుద్ధితో కోరుతుంది ఒకటి, నీకు సిరిసిల్లలో నేను ఎమ్మెల్యేగా ఉండడమే నీకు ఇబ్బంది అవుతుంటే, ఇక్కడ నుంచి నేను ఎమ్మెల్యేగా ఉన్నా కాబట్టి నీకు ఇక్కడి ప్రజల మీద ప్రేమ కలుగుతలేదు అనుకుంటే ఆ ఎమ్మెల్యే పదవిని కూడా వదిలేయమంటే రేపు పొద్దునే ఫస్ట్ అవర్లో వదిలేస్తా. నాకు అది పెద్ద ముచ్చట కాదు. కానీ ఈ రకంగా పగబట్టినట్టు ఒక మంచిగా నడుస్తున్న ఇండస్ట్రీని, మంచిగా నడుస్తున్న కుటుంబాలను చితికేసే విధంగా, మంచిగా నడుస్తున్న వస్త్ర వ్యాపార పరిశ్రమను చంపేసే విధంగా కక్షగట్టినట్టు ఒక శాడిస్ట్ లాగా వ్యవహారం చేయడం అనేది ఒక ప్రభుత్వానికి మంచిది కాదు. నేను తుమ్మల నాగేశ్వరరావు గారిని కూడా కోరిన ఇప్పుడే, ఇట్లా ఒక యువ జంట, ఇంకా 30-40 ఏళ్ల జీవితం ఉన్న జంట ఆత్మహత్య చేసుకునేది అంకుల్ అని చెప్తే ఆయన కూడా బాధపడ్డారు. ఆయన కూడా నేను వెంటనే రేపు హైదరాబాద్ వచ్చిన తర్వాత విచారిస్తానని చెప్పినారు. ఆ సెక్రటరీ గారికి కూడా ఫోన్ చేసినాను, ఆమె దొరకలేదు. వారికి కూడా చెప్తాను. రేవంత్ రెడ్డి గారికి కూడా మీ ద్వారా మీడియా ముఖంగా చెప్తా ఉన్నా, నీకు సిరిసిల్ల మీద పగ, కోపం కేవలం నా వల్లనే ఉంటే, నేను ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండడమే నీకు అడ్డంగా ఉంటే ఆ ఎమ్మెల్యే పదవిని కూడా కావాలంటే రాజీనామా చేస్తే నాకేం అభ్యంతరం లేదు. కానీ ఈ రకంగా మా నేతన్నల కడుపు కొట్టి వాళ్ళను పగబట్టినట్టే వాళ్ళని మనకు ఇవ్వాల్సిన ఆర్డర్లన్నీ రద్దు చేసి, ఒక్క బతుకమ్మ చీరలే కాదు, బతుకమ్మ చీరలు రద్దు, కేసీఆర్ కిట్లు రద్దు, రంజాన్ కానుక రద్దు, క్రిస్మస్తో కానుక రద్దు,
ఇవన్నీ రద్దు కావడం వల్ల ఏమైంది ఈరోజు సిరిసిల్లలో పని లేకుండా ఇవాళ 5-6 నెలలు కనీసం దీనివల్ల పని దొరికేది. ఇవాళ పని లేకుండా పొట్ట గడిచే పరిస్థితి లేకుండా ఇవాళ రోడ్డున పడే పరిస్థితి నేతన్నలకు వచ్చింది. దయచేసి ఇకనన్నా మానవత్వంతో స్పందించమని కోరుతా ఉన్నా. ఇచ్చిన మాట నిలబెట్టుకొని మనం కోరుతా ఉన్నా. ఆ ముగ్గురు పిల్లలు వారిని చూస్తూ ఉంటే ఇలా మనిషి అన్న వాడికి ఎవరికైనా కళ్ళలో నీళ్ళు రాక తప్పదు. వాళ్ళు మాట్లాడిన మాటలు, వాళ్ళ పరిస్థితి, అనాథలుగా మిగిలిపోయిన పరిస్థితి చూస్తే మనిషి అన్న వాడికి ఎవరికైనా నిజంగా బాధ అనిపిస్తుంది. ఆ ముగ్గురు పిల్లల చదువు బాధ్యత, వాళ్ళు ఎంత దూరం చదువుతానంటే అంత దూరం. డాక్టర్ చదువుతానంటే డాక్టరు, ఇంజనీర్లు అవుతానంటే ఇంజనీర్లు, లాయర్ అయితే లాయరు, వాళ్ళు ఎంత చదువుతా అంటే అంత దూరం నేనే వ్యక్తిగతంగా తప్పకుండా చదివిస్తా. కానీ ఒక కుటుంబాన్ని నేను ఆదుకోగలనేమో కానీ, కొన్ని కుటుంబాలు నేను ఆదుకోగలనేమో కానీ ఇవాళ ప్రభుత్వంలో మేము లేము. తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని మాత్రం వదిలిపెట్టం. మీరు సిరిసిల్లకు న్యాయం చేసేదాకా అవసరమైతే ఎంత దూరం ఉన్న పోతాం, పోరాటానికి గుడి దిగుతాం, ప్రత్యక్ష పోరాటానికి గుడి దిగుతాం, వదిలిపెట్టమనే మాట కూడా చెప్తూ ఇకనైనా ప్రభుత్వం సిగ్గు తెచ్చుకోవాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి కూడా మంత్రి గారికి నేను విజ్ఞప్తి చేసిన. ఒక 10-12 లక్షల రూపాయలు సాయం చేయండి, వాళ్ళు ఆల్రెడీ థ్రిఫ్ట్ కట్టినారని కూడా చెప్పిన, స్పందిస్తారని, తప్పకుండా ఆదుకుంటారని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. ఆ కుటుంబానికి పార్టీ తరఫున మేము అండగా ఉంటాం. ఆ పిల్లల పేర్ల మీద కూడా కొంత రేపు నేను డిపాజిట్ చేపిస్తాను, ఫిక్స్డ్ డిపాజిట్, ప్లస్ వాళ్ళ చదువుల బాధ్యత కూడా నేనే తీసుకుంటా అని చెప్పి కూడా తెలియజేస్తాం.